హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. కట్టమల్లు కాందన్ అనే వెబ్ సిరీస్ పార్ట్ 1 అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏ కథ కూడా పార్ట్ 1లోనే మీరు అనుకున్న విధంగా ఇంకా కావాలి అనే విధంగానైతే పార్ట్ 1లోనే రివీల్ చేయం కదా. పార్ట్ 2 నుంచి చాలా బాగా మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం. అంతకుముందు ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఎట్లా ఇచ్చామో ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. మీరు ఇవన్నీ చూడాలి అంటే మర్విన్ వీడియోస్ అనే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఇట్లానే వెయిట్ చేస్తూ ఉండండి, మీకు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. సో మీరందరూ తప్పకుండా మమ్మల్ని ఆదరించి అభిమానించాలని మనస్ఫూర్తిగా మా టీం అందరం కోరుకుంటున్నాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఎట్లా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. బుజ్జావా అమ్మా, తమ్ముడికి నూనె పెట్టినా బిడ్డ? ఇగో పెడతా పెట్టురా, నీళ్ళు దించినా. కాదురా, బాపుకి గడ్డం చేపించినప్పుడు అట్నే కటింగ్ కూడా చేపిస్తే అయిపోవు కదా. ఎంత పెరిగింది చూడు. ఓ పని చేస్తాడు, ఓ పని చేయడు. పట్టు, ఇంతగానం పెరిగింది కటింగ్. ఛీ, ఏం చేస్తాడో ఏమో బాపు. సగం పని చేస్తాడు, సగం పని చేయడు. మంచిగా అవుతావా? తెత్తా, కూసో, తెత్తా. ఇగో ఇట్లా చాలా ఇంకొంది అతను. పోలే, నానమ్మతోని తాతతోని మాట్లాడుతుంది. బావలు బయటికి వేరు. నీకు ఎప్పంది పోతారా? బాపు పొద్దుగాల అటు ఇటు నడిపించిండా? రాసుడు అయిందా బిడ్డ? అయ్యో రాస్తాను. ఈ కాలు రెక్కలు రాసినావు బిడ్డ? కాళ్ళు ఇంకా రాయలే. ఇంతే, నేను రాస్తే. నేను రాయన్నా? నేను రాస్తే బిడ్డ. అయ్యో ఓవా, ఇగో తమ్ముని కాలు రాకి ఇదంతా వాసింది కాదు బిడ్డ, కుండేటట్టున్నది. మనం తీసుకుపోగా ఇట్లా రాకుతుంది కదనే. ఏలంతా రాకింది, అందుకే ఏలంతా వాసింది బిడ్డ. దవాఖానకన్నా తీసుకుపోవాలని. బాబు వచ్చినాక తీసుకోదంతే. ఫస్ట్ అయితే తాను చెప్పిద్దాం. కొడుక ఎంత దల్లడిస్తుందో పాను. ఓటు కాకుండా ఓటు కాబట్టి నా కొడుకు. అక్కడ అంగిప్పుపా, తానం పోసుకుందు. అంగిప్పు అయ్యా మెల్లగా మెల్లగా పడతాం. అయ్యో అమ్మ, కుర్చీ మర్చిపోయినా. అత్తమంది మన బిడ్డ. కూర్చుదేవే అత్తన్న ఆగు, తిరుగుతావు బిడ్డ. తమ్మని గట్టిగా పట్టుకో బిడ్డ. బాకెట్ అడుగునాయి రసమతావా? మెల్ల ఇట ఇట రసమతి. కొద్దిగా జరు. మంచి కూర్చున్నావా అయ్యా? అంగిడతాను నేను పోపిత్తలే. వదినే వేడి నీళ్ళు పోసినావు ఇలా? పోసిండ్రా, నేను ఇడిపెత్తి అయ్యా. మెల్లగుడు గిద్దీరా ఫస్ట్. చాలు ఇట్లనే ఉండనీరా.
నెత్తి మీద ఇద్దరండి పోతు తాగు వదినే. పోయి సరి పెడుతున్నాము చల్లగా కడుక్కుంటాడు. సుమత వాడు సబ్బి తీరా కాళ్ళకి పెడతా. నెత్తికి రాసి తిత్తే. రాదు అయ్యో కొడుక ఏందిరా ఇది తంతకొకలికి అన్నట్టు. మా తమ్మునికేమో గట్లనాయే, వీనికేమో కాలు చేయి గిట్లా చేసి దేవుడు చల్లగా ఉన్నా. ఏం చేయాలిరా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావు? ఆ దేవుడు నాకు కొడుకు అవుతానం ఇచ్చిండు. నాని నేను ఇలా ఇంటికి పోతాను, అత్తావా నాతోటి? అదే 2 రోజులు తీసుకోపోతే తీరాదు. తీసుకపోతే తిప్పలే కదా రా నీకు ఒక్కదాన్ని. ఏం తిప్పలే వదినే. ఇక్కడ 4 చేస్తేనే గిట్ల అవుతుందిరా. నువ్వు ఒక్కదాన్ని ఏం తిప్పల పడతావా? తిప్పలే వదినే. నాలుడైనా ఏమైతే చెప్పు చేసుకోరా గాయంతో. ఎదిగిన కొడుకు మా అన్నకు కూడిపోదాం లెక్క ఉంటాడంటే ఇదిరా నేను అడుగుతా కొన్ని నీళ్ళు ముంచిగా. ఇంటి వాళ్ళందరూ మంచిగా బండ్ల మీద తిరుగుతుంటే నా కొడుకు ఎంత బాధపడతాడో. కొంచెం సబ్బు పెట్టిగో. ఇట్లా రాయాలి నీకు రాత్రి చక్కగా వస్తాయి. నూనెతోటి రాసుడు అది ఇంకేదో ఆయింట్మెంట్ ఇచ్చిండ్రా. దాంతో రోజు పొద్దున సాయంత్రం రాసుకుంటా నడిపిస్తాడు అన్న. నడిపిస్తే కొంచెం తీరుగా నడుపుతాడు, లేకుంటే ఇంకా ఇట్లనే కుర్చీలో కూర్చుండేదిరా. నువ్వు అస్సలే రంది పడకు నాని. మీ బావలకు కూడా ఇంత పెద్దగా అయినా కూడా నేనే రాసుకుంటూ తాళం పోతా. ఆ గాడులు తాళం చేయమంటే ఏడేరు అమ్మా ఈ ప్రాయ అంటారు తెలుసా. లంగలు మీ బావలు నువ్వు పొద్దుగలంగా వేయండ్రు అన్న అల్లులను తీసుకునేట వేయండి. ఎటు వేయడు అని ఇక అటు బాయి ముఖాను పోవచ్చురా చూపిస్తానని. ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుండి ఎక్కువ పోలేదు కదరా, చూస్తామని పోవచ్చు మా అయ్యను. మరి ఇటు తేపోరా. బట్టలు ఆడ తీసుకుపోయాను తీసుకోపోదు. పురాణంగా అంత ఎట్లా ఆయన బుద్ధి జ్వరం వస్తున్నది. నాకు అటు ఉండబుద్ధి అయితే లేదు. నేను హాస్టల్ పోను. నువ్వే చెప్పు బాపుకి. ఇవాళనే తోలుతా అంటాళ్ళు. నాకు అది అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. అద్దంటా అంటే హాస్టల్లో తోలిళ్ళు. నువ్వు చెప్పవ్వా. నేను పోను. నువ్వు ఏదో ఒకటి చెప్తా కానీ తోలుతారు నన్ను. ఎటు చేసి నన్ను బుద్రకిచ్చి తోలుతారు వాళ్ళు. నేను పోను. నేను ఏదో నోటి చేస్తే కానీ నువ్వు సపరేట్ జ్వరం వచ్చినట్టు అనుకో. మమ్మీ ఏంది పండుకున్నావుగా? పోదరా మమ్మీ. నేను 2 రోజులు ఆగిపోతా మమ్మీ. మళ్ళీ 2 రోజులు ఏంది? ఎప్పటికి 4 రోజులు అయ్యొచ్చి 2 రోజులు అంటావు? కడుపు నొత్తాంది, తలకే నొత్తాంది. ఇప్పుడే హాస్టల్ పోమంటే కడుపు నొత్తందా? ఇప్పుడే క్లాసులు స్టార్ట్ కావు మమ్మీ. ఒక 2 రోజులు ఆగిపోతా. నెల అయితే ఎగ్జామ్స్ బుజ్జిగా. మమ్మీ బాబు బుక్కు లేని వేయండి వచ్చేవారు తయారు చేయి బుజ్జి అన్నాడు. కడుపు నొత్తాంది. అరే గింత మాకు చేస్తాను మేము వచ్చేటప్పుడు తీరిపోయేటప్పుడు గిట్లా చేస్తావు, నన్ను గోసపుచ్చుకుంటావు. బాపుని ఏమన్నా కొనియమంటాను, నీకు అత్త తిడతాడు. మమ్మీ గాబరైతుంది ఘోరంగా. నువ్వు తయారైదులే. పోరికి ఇంత భయం లేదులే. రాపోదారా ఇంటకులే. అరే ఇక చదివిన వాళ్ళంతా నౌకరు చేస్తాను. అరే బుజ్జి గంతగానం పోరి కొట్టదానవు నువ్వు. నేనేం కొడతాను అత్తమ్మ, దాన్ని బొమ్మంటాను. ఆయన అయితే తిడతాడు నన్ను. పోతుంది కానీ తీ బిడ్డ, అదే పోతుంది బోరెక్కితే కానీ. ఇప్పుడు 4 రోజులు అయ్యేది ఇంటికి వచ్చి. ఆగు పోతుంది, ఆగు. జ్వరం వచ్చింది బాగా. పోనీ అత్తమ్మ నువ్వు ఆగు, నీకు తెలియదు. 1,50,000 కట్టినావు అక్కడ. నువ్వులే రానే. అరే నువ్వులే మంచిలే మా వదిలే పోదురా. తీసుకుపోతాను. ఏమోనా నీకేరక. అబ్బా మమ్మీ ఎందుకు ఇంత మాకు చేస్తానవే? బోనే బాపత్తే నన్ను తింటాడు బుజ్జి. ముఖం కట్టుకొని పోయి అల్లం పట్టి మళ్ళా. ఇగో మాసాలు కానీ ఏడ్చిన కాడికి నేను చదువుకోలేదా అమ్ములు.
ఈ డ్రెస్ పెట్టనద్దా నీకేం తెలుస్తా అందే బోల్దా ఇంకోటి ఇంటికాడు ఉంటే పొద్దుగాల 4 గంటలు లేచి సన్నీలో స్నానం చేయాలాడ అదే నయ్యం మంచిగా కూర్చొని చేయొచ్చు మంచిగా వీళ్ళతో ఉంటాను నేను ఒక్కదాన్ని అక్కడ ఉన్నాను చదువుకోవడానికి ఏమైతుంది అమ్మ చేనులో పోతే వచ్చేసరికి నీళ్ళు పెట్టాలి బోల్దా ఆకలి ఉడవాలి నీ లెక్కన అస్సలు ఉండలేదు నేను అప్పుడు మస్తున్నావు 1 సంవత్సరం ఉన్నావు పిక్ వచ్చినావు మొత్తం చదువుతావు నువ్వు అడిగి పోయి కానీ ఇప్పుడు ఇది పెట్టనద్దా పెద్ద ర్యాంకులు వచ్చినావు పెట్టు నేను చెప్తావు ఇక నీకు బగ్గ గావరం అవుతుంది మరి ఉండే ఇంటికాడ ఉండు చికెన్ మటలు తినుకుంటుండు తప్పు ఇంకా తిండి మీద ఉన్న ధ్యాస చదువు మీద పెట్టు ర్యాంకులు వస్తాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు చూస్తే ఏర్పడతాను నీ చదువు అంతా అబ్బో నువ్వు ఘోరంగా చదివినావు కావచ్చు నీకు జాబ్ వచ్చింది నాకు రాకనే వేయింది ఇక పెద్ద చెప్తా మాటలు ఎక్కువ అవుతాయి సర్తా మరి పోతావు వాడికి చెప్తాను పెద్ద బాబు వచ్చినాక చెప్తాగే నీ చెప్పు పో నేను ఇంకా హాస్టల్ పోదానికి 4 ఉతుకుతాడు ఇది త్యాగేనే గద్దా ఎవరు చదువు అన్నాడే నేను పోను కాలేజ్ కు పోకు ఉండు ఇంట్లో బోల్నా కూడా బట్టలు పిండుకుంటుండు ఇప్పుడు మంచిగా ఉన్నదా బుజ్జిగా నేను ఏదో బొరికిచ్చి తోలామంటే నువ్వు మంచి దాని రోజులు పెట్టుకోబట్టి నాకేంది దాని చదువు ఆగమైద్ది నా చదువు ఆగమైద్దా మస్తు చదివినావు నువ్వు కలెక్టర్ అయినావు ఏమైందే అత్తగారింటికి పోతుంటే ఏడ్చినట్టు ఏడుతాను నేను నువ్వు బావలు అందరు ఉన్నారని నేను అనుకుంటే నన్ను పెడతాను మేము ఎంతసేపు ఉంటామే ఇక గంట సేపు అయితే పోతాం పెద్ద అప్పు బావలు నుండి మావని తీసుకొని బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చిందంటే పోవుడేనే మీరు అబద్ధం చెప్తాను మేము ఉండమే పోవుడే ఇక ఏమైంది బిడ్డ మంచిగా చదువుకోవాలి కానీ నువ్వు ఇక పోతే తీరాదే బాబు అందరం ఉండేనా దాన్ని ఇక తీసుకో దాచిపెట్టుకో మీ అక్క మంచిగా చదువుకుని ఫస్ట్ క్లాస్ వచ్చింది కాదు ఏమో మీ అక్క కంటే మంచిగా చదవాలి నువ్వు నేను మస్తు చదివింది ఏంటి బిడ్డ బడికి పోనని అడుగుతానవా పోతుందట కానీ నీకు కావాల్సిన సామాన్ మొత్తం కొనుకొచ్చిన ఆ నోట్బుక్లు ఆ పెన్నులు సబ్బులు షాంపులు అన్ని కొని ఆడ బ్యాగులో పెట్టినా ఏం బాధపడకు ఇంకేది డాడీ మీ మేడంతో మాట్లాడి మీ సార్తో మాట్లాడి నేను 2 రోజులు ఆగిపోతాను ఎందుకు బిడ్డ నీ క్లాసులు పోవా చదివి వెనకబడతా ఎందుకు పోవు మీకు గదే గౌరవం ఇల్లు అంటే బాగా సంబరం చదువు అంటే బాగా ఇబ్బంది దీనికి అన్న గౌరవం బాగా అవుతుందిరా ఆయన ఊరికే సంకన ఎక్కించుకొని తిరిగినట్టు మాట్లాడతాడు నా చిట్టి తల్లి నా బంగారు తల్లితోటే ఆయన గౌరవం చేయబట్టి ముద్ద అయిపోతుంది చూడు బిడ్డ కట్టమ్మలు మనోరాలు అంటే కచ్చి లెక్క చదవాలి మేము అనుకుంటాను మీ తాత సంబరం చూడు నువ్వేమో పోడని ఎడతాను చూసినా బిడ్డ మా ఎట్లా అంటాడు చదవాలే దాన్ని కూర్చోబెట్టుకొని బతిలాడతారు ఎవలం బతిలాడుతున్నావే పోతా అంటది అన్ని చదివినావానే అవసరం ఎల్లుండి పోవచ్చు కదా అయ్యో నువ్వు రాకే జల్ది పంపిరి ఎంతసేపు కాదు మీ ఇద్దరు ఊకేనా ఇంట్లో ఏంది బిడ్డ చెల్లెమ్మడి పడతావు నువ్వంతా కాదే ఇంకా అది పోతాంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది బ్యాగ్ అంతా చదివితే నన్ను కొట్టింది పాప ఇయ్యాల చిన్నపిల్ల కాదు ఆమెకేం తెలుస్తుంది బిడ్డ చిన్నపిల్ల నీకంటే చెల్లె మంచిగా చదువుతాను నువ్వు కదా మమ్మీ చెప్పడానికి నువ్వు ఓడానికి అట్లా అంటారే పిచ్చిదానా నీకంటే చెల్లె మంచిది కదా మమ్మీ ఏంది బిడ్డ నువ్వు ఊకే చెల్లెమ్మడి పడతావు చూసినావు కదా బావ ఇక రేట్లు గట్లున్నాయి అగో అన్నత్తాడు పెద్దవా పత్తాడు బిడ్డ నీకన్నా మా చిన్న పనివారాలే మంచిగా చదువుతాండి నాడు వేణి సంగతి చెప్తా నీకు అది మస్తు ఇష్టం కానీ నువ్వు నాడు వేణి సంగతి చెప్తా పెద్దబాబు మనం ఏం కొంటాం ఈడ కష్టం ఈడ కొనుడు కొనలేం బా కొనలేం పెద్దబాబు వస్తాడు లే బిడ్డలే పెద్దవా పచ్చండి నాకు చెప్తావు ఏంది బిడ్డ అయ్యో ఎందుకు ఎడుతున్నా తల్లి దుంగేడుపు కూడా ఎట్లా ఎడతాను అరే ఆగురా ఏంద్రా 2 గంటలకు సతాయిస్తుందన్న హాస్టల్ మండిపోతలేదు పోత తీరాదురా చెల్లె గిట్లా మొబైల్ గిట్లా ఉన్నాయని సంబరానికి ఉంటుంది కావచ్చు రేపు పోతీ నువ్వు కొలిన బిడ్డ నేర్పిస్తాను అందరి పొత్తుల ఇది ఇద్దరు కలిపి మమ్మీ మంచిగా చదువుకోవాలి కలెక్టర్ కావాలి బిడ్డ నువ్వు ఓ హాస్టల్ పోయి చదువుకో అన్నను కలిసినావా బిడ్డ అన్నయ్య దగ్గర పోయినావా అన్నకు చెప్పవారు హాస్టల్ పోతానని చెప్తా అన్న కూడా మంచిగా ఉంటే మీతోటి మంచిగా హాస్టల్ కో బడికో వాడిని దించవచ్చు బండి నాకున్న బాబుకి ఏం పని ఉండకపో అన్నా ఏడవకే సరే బిడ్డ పోయి మంచిగా చదువుకో మా ఆశలన్నీ మీ మీదనే కాదే తల్లి నువ్వు అన్నయ్య దగ్గర పోయి అన్నయ్య చెప్పిపోదురా బిడ్డ అవుతుందా చెల్లా హాస్టల్ పోతుందట పోనాని ఎడుతుంది వీడికి అత్తది బిడ్డ వచ్చి నీకు చెప్పినాకనే పోతుంది తిను
మంచిది తాగు. చెల్లెత్తారు నువ్వు చెప్పవారా అనంతం చెల్లి హాస్టల్ పోతుందట్రా అన్న పోయేత్తా ఒక నెల అయినాక అత్తా ఎగ్జామ్స్ అయిపోతాయి. అలా పైసలు ఉండే వచ్చినాయి అప్పుడు సుమత అవ్వలేదా అని జేబులో పెట్టుకునేది వాళ్ళు అట్టిచ్చినాయి. ఇక ఏందిరా చెల్లెకి ఇద్దరు కావచ్చు. ఉంచుకో అన్నయ్య నీకాడ ఉంచుకో. అద్దురా ఉంచుకో. తీసుకో అన్ని ఇచ్చినప్పుడు తీసుకో అన్నయ్య నాకు అద్దు. ఉంచుకో అన్నయ్య నాకు అద్దు. తీసుకో అవ్వ తీసుకో అన్ని ఇచ్చినప్పుడు తీసుకో బిడ్డ నీకు ఏదైనా ఖర్చుకైతే ఉంచుకోవే ఉంచుకో. అంటే వాళ్ళకి ఎంత ఇచ్చేది వాడు చూడే. నా కొడుకు మంచిగా ఉంటే ఇంక చెల్లెళ్ళకి ఎన్నో ఇచ్చు. మంచిగా ఉండు మంచిగా తిను గోస పెంచుకోకు పెద్దమ్మను. పైలో మంచిగా పోయిరా ఏడవకు బిడ్డ నువ్వు ఆగు. పోతాను చెల్లె ఏమో బిడ్డ పోదు. నా కొడుకు కూడా మంచిగా ఉంటే అందరితోటి ఇట్లా నడుచు. హాస్టల్ పోవు కాలేజీకి పోవు. అయ్యో దేవుడా నా కొడుకు కాలు లెక్కలేకపోతుంది. అయితే మంచి పంచం. అరే తమ్మి ఇక మేము కూడా పోతాం రా. నువ్వు అడగొట్టేసరికి ఉంటామో ఉండమో. ఉండకరే పోతురు కానీ వచ్చినాక అబ్బాయి అద్దరు ఇప్పటికే మస్తు రోజులు అవుతుంది వచ్చి. అదే పోతాం రా. సరే అత్త దాదాపు అంతా వచ్చు కానీ లేట్ అయితే పోరాదు. సరే రా తమ్మి. అరే ఇవ రాంగ ఫీజు కట్టిరా. ఈ పైసలతో అన్ని ముడతానే సరే అన్న కట్టు. గతం ఇది 50,000 తోటి గతం ఇంకా 10,000 ఉంటుంది బిడ్డ. ఎగ్జామ్ ఫీజు అప్పుడు కడతాపు. సార్కి మంచిగా చెప్పు. పొల్ల పోవాలి ఇంట్లేదట మేడం చెప్పు. హాస్టల్ వాడడం చెప్పు. పైలంగా వేరారా తమ్మి. చూస్తాను పైసలు ఎన్ని పోతున్నాయో. ఇప్పటికైనా బాయ్ చెప్పే. బాయ్ మంచిగా చదువుకో. మంచిగా భోజనం అనుకుంటుంది. బాయ్ పుట్టిదానా. చెప్పండి. ఇది ఉంటేనేమో కొట్లాడైతుంది, ఇది ఉంటేనేమో పానం కొట్టుకుంటుంది. అయితే దాన్ని గోరు కొందనే పోతే బిడ్డలు పేరు పుడిగే. అమ్మా పోయేత్తవే ఇక బాబు పోయేత్తవి ఇక. 2 రోజులు ఉండరాదు బిడ్డ. ఇప్పుడేం పోతానని అనవర్తివి. ఏం చెప్తావు ఇక పనులు ఉన్నాయి ఈయనకు పోవాలి. ఎండ కొడతాను బిడ్డ. ఏం పోతారు ఏం కాదు మీ ఇంటికి పోయేసరికి పొద్దుకుతుంది బాగా. మనిషి ఇక్కడ అవుతుంది. బండ్ల మీద వచ్చినాం కదా వాళ్ళ పొద్దుగా ఇల్లు చేస్తే అయిపోతుంది. కొంచెం చల్లబడక ఏం చేస్తావమ్మా ఇక ఇప్పటికే 4 రోజులు అవుతుంది వచ్చి. ఇంకా చెల్లి ఇయ్యాలనే వేద నువ్వు ఇయ్యాలనే పోతా అంటాను. ఇల్లంతా పోసిపోతుంది. 2 రోజులు వెళ్ళిపోరాదే. పోతాం రా ఇక. మీ మామయ్యకి పని ఉందట. పోదాం అని అంటాను మామ కూడా. వచ్చి 4 రోజులు అవుతుంది ఇప్పటికి. పోతానమ్మమ్మ. అమ్మగారు ఇంటికాడ ఉండేటోని కాదా? ఇక్కడ నౌకరే తీరద్దా? ఇప్పుడు ఇక పెద్ద ఉందని ఆగుతుంది పిల్లగాడు. సాయంత్రం పోతే తల్లి ఇక్కడ ఉండకూడదు. మళ్ళీ మీద పొద్దుకినాక పోతే అంత కళ్ళలో పురుగులు పడతాంటే. ఇప్పుడు పోతే మంచిగా ఉంటది కదా ఇల్లు ఏడతాం. ఇంకా 4 రోజులు అంత ఇల్లు వాకిలు ఎట్లునో ఏమో అదంతా ఊడిసి చేసి అదంతా అనుకొని తినేసరికి పొద్దుకుతుంది ఇక. సరే కానీ జోలి పోకు. ఇవాళ రేపు బట్ట కాల్చి నీరేస్తాను. వీడితోటే ఉన్నది నాకు గోస. లంగా వీడు చెట్టుకు పుట్టకు తిరుగుతా ఉంటాడు. పెద్దోడు ఇంట్లోకి వెళ్ళాడు అసలే. జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తగా ఉంటాము. ఈయనతోటే కట్టమాట. బిడ్డ ఊరికే ఫోన్ చేసి చెప్తుంది ఏం చేయాలి బాబు అని చెప్పేది. నీతోటే కట్టమాట. నువ్వే తేలికొండి అట. చిన్నోడు ఉంటే ఏమైతుంది? ఏమైనా ఊర్లు పట్టుకుని తిరిగే వాళ్ళు అంతే మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. దాన్ని ఎందుకు అంటున్నావురా పాపం. అదే ఉన్నదిరా నేను. ఈయనతో మాట్లాడే ఎగరాదు నాకు. నాకు పెద్ద బాగానే మంచిగా మాట్లాడదు. అమ్మా ఆ గోళీలు ఇట్లా మంచిగా వేసుకోవే. తినబుద్ధి అయితే లేదని తిండి తినకుండా ఉండకు. ఒక బుక్క తింటేనే శాతం అవుతుంది. గోళీలు మాగేసుకుంటాను బిడ్డకి. మోకాల నొప్పి లేక నాకేం పుట్టింది కానీ ఈ 4 రోజులు నువ్వు ఉంటే బిడ్డ మంచిగా అన్నలు నువ్వు ఒక్కరు ఎక్కుంటే పండుగలు అనిపించింది బిడ్డ. మళ్ళీ అత్తు ఇక నేను రా నానే. అన్నలు వదిలే నన్ను అద్దంటారా?
ఈయన కూడా నన్ను దోలకుండా ఉండడా? నీకు చూడబుద్ధి అయితే నాకు ఫోన్ చేయి, పొద్దుగాల వరకు ఇక్కడ ఉంటా నేను. దండం పెడితే మరి మళ్ళీ మర్చిపోయినా నువ్వేం రంది పడకే గట్లని అబ్బా ఊకే. ఇక నాకు ఇంటికి పోయాక కూడా ఇదే బాధ అనిపిస్తుంది. నేను రాగా మా అమ్మ ఏడిచింది, మా అమ్మ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నదని. ఏమైందని ఎందుకు ఎడతావు నువ్వు చెప్పు? నువ్వు నేను రానా పోనా? ఏడవకు మళ్ళా తండ్రి రాదు పండుగకు. ఊకే అత్తనే ఉండ్రి పోతూనే ఉండ్రి. నేనేటి పోతా? ఇటే కదా వచ్చేది. ఎందుకు ఎడతారో చెప్పు. కాదా నేను వచ్చేదా కొంచెం ఏమైంది చిన్నమ్మ చెల్లెను? లేట్ అవుతాను బిడ్డ, సార్ ఫోన్ చేసిండు. ఆడ మస్తు మంది జాబ్కి అప్లై చేద్దామని పోతే అమ్మ లైన్లో ఎంత మంది ఉన్నారు తెలుసా? ఆన్లైన్ అప్లికేషన్ అయినా కూడా ఫుల్ మంది ఉన్నారు. తెల్లందాక పోదాక చదవబడితే మంచి దానికి అప్లై చేసుకో బిడ్డ. గవర్నమెంట్ నౌకరీ వచ్చాడు చూసుకో. ఆర్ఆర్బి అది మంచిగానే ఉంటుంది. ఏం నిద్ర లేకుండా చదువుతున్నావు కాదు బిడ్డ. ఏదో ఒక జాబ్ కొట్టాలి కదమ్మా. ఏదో ఒకటి చేసుకో. అందరుంటే మంచిగా అనిపిస్తుంది కదా బిడ్డ ఇంట్లో. అంటే ఇంటి నుండి మంది ఉంటే మంచిగా అనిపిస్తుంది. నీకు నువ్వు అమ్మకైతే పని వాసిపోతుంది కదా అని. ఆడబిడ్డ అత్యంత మంచిది బిడ్డ ఇంటికి. కాదు ఈ ఒక్క అత్తమ్మను మామయ్యకి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చిర్రే? వాళ్ళకి అక్కడ ఎవరైనా పెడతారు. ఇప్పుడు షష్టి పూర్తికి వచ్చింది. వచ్చినాక తెల్లారు పోవచ్చుగా, ఇక్కడ మాతో కొలుపు కొలుసుకుంటూ ఉంటారు. అయితే అది బావాలి కదా బిడ్డ గట్లా అన్నట్టు అలుగుతారు వాళ్ళ ఇంటే. ఆడిపోరు కదా వాళ్ళు అలగడానికి అలాంటి పెద్దోళ్ళను. సరే పోతాం, మధ్యాహ్నం పోదాం అన్న వాళ్ళనే ఆప్తి ఎండ కొడుతుందని. అప్పుడు చీకటి కాబట్టి మళ్ళీ ఈ అమ్మకి ఏడ ముచ్చట పెడితే అన్న ముద్ద చెప్తుంది. అవ్వగారింటికి అత్త ఇదే పని అమ్మకైతే. అప్పుడు అత్తనరా అత్తన రాది అదే ఆ బ్యాగులు పట్టుకురారా. ఇక వేస్తాను మంచి పైలం పుల్లగల పైలం. ఏంది బావా అవ్వగారు ఇలాంటి మూతులు చెప్తా ఉంటున్నావు ఏంది మా అత్తమ్మను? మరి లేకపోతే మాట్లాడద్దా మరి? ఎన్ని రోజులు అయ్యా వచ్చి మేము? నువ్వు ఓపోయినావు, నువ్వు ఎందుకున్నావు? ఇంకో 4 వద్దులు ఉంచుకొని పంపు మా అక్కను. అట్లాంటివి ఏంది ఒకటేసారి? అమ్మగారింటికి అయితే పొమ్మంటారా ఎవరన్నా? ఇంకోసారి వస్తాం. అక్క నిమ్మకాయలు ఆ బయలుడు ఈ బయలుడు పెట్టుకో. నిమ్మకాయలు ఎందుకే? అది ఏమన్నా ఆశపడ్డా బాగా అందంగా ఉన్నాడు కదా మందాని కోసం కాదే మౌనిక జిస్ట్ దాకా ఫిజిక్ అని అది ఏంది నా కొడుకునే గట్లా ఆడుకుంటారు మీరిద్దరు. నార్మల్ ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. పెళ్లి కాక ముందుకే ఫ్యామిలీ ప్యాక్ లేదు. నేను ఎట్లా చేసుకోవాలి చెప్పి నాకైతే సిగ్గు అనిపిస్తుంది. బాగుంది కాదే ఈయనేమో అటే ఎండుకపోతుంది. అన్న ఏం మాట్లాడతలేవేంది పొట్టి నువ్వు బాగుంది మొన్నటి నుంచి ఒకటి ఆట పట్టించు. మా డాడీ అంటే ఓకే, ఇది ఎందుకు లోపల కడుకో మేనమా పోలికలు అత్త బావది పుట్ట తగ్గితే నేను చేసుకుంటా, లేకపోతే మిమ్మల్ని ఎవరు చేసుకొని మేము అదైతే కాదు. ఇద్దరు అక్కయ్యలు ఎచ్చులు సరిపోతాయి కానీ చదువుకోరు చేరా. చదువుకోరా అబ్బో కనిపిస్తాను. బాధ ఉంది. నేను చదువుకోకున్నా గానీ మా అత్త నన్ను వాళ్ళ ఇంటి కూడా లేదు. సరే గాని పొద్దుకు 3 సార్లు పెట్టకేను బావలకు అన్నం. పొద్దుకు ఒకసారి ఏం తిన్నాడు బిడ్డ మన ఇంటికి వచ్చి బంగారం. ఇది ఆ కుర్చీలో కూర్చుని ఊకే సిస్టమ్ ముందర కూర్చునే వరకు ఇట్లా వస్తుంది. అందరు అడుగుతారు బావ మమ్మల్ని, మీ బావ ఏంది ఇప్పుడే గంత ఫ్యామిలీ ప్యాక్ అయితే అన్న ఇక పోయేత్తమే. వీళ్ళు ఓర్రి నువ్వు రాయక్క మళ్ళీ రాయరండి. సాధారణ పిండి పోయినా పట్టే నీకు ఇంటికాడ పనే తీరది. అరే కొట్టకురా దాన్ని వస్తుందన్నా మరి చూడు. వస్తుందన్న దీని మీదకి మొత్తం వస్తుందట. ఎన్నేళ్ళారే చేయబట్టి దాని మీద పోగి వేయాల్సి వస్తుంది చేయబట్టి తెలుసా? అయితే మొన్నటి దాకా దున్ని మెత్తగాలు పడి ఉన్నాయి. దాన్ని కొట్టబడితే దాన్ని ఇలాగాంచి దిగకుండా సర్ది పెడితే వీడ. అరే ఆగరా అదయ్య
చిన్నోడా అన్న బండి ఇడు జల్దీడు ఏమయ్యారు అగో ఓ అది ఆగదురా దానికి గోర్యం ఉన్నదిరా దానికి. అరే నిన్న సగం కొట్టించినావు ఆయనతో సగం కొట్టుకో ఆ గుంటక. ఆ పయ్యేది నడతలేదే, ఆ ఇళ్ళ దాని మీద పోగేసి ఆయనతో సగం కొట్టుడు అయింది. ఆ సగాన్ని ఆగిపోయింది నిన్న గుంటక, ఇది నడతలేదు. అయ్యో మరి నడవకుంటే ఇది అమ్మి కొత్తది కొంటే అయిపోవు కదనయ్యా, అసలే పనుల సీజన్ ఆయే. ఏందే మనకే పనికి నడతలేదా ఇది? ఇదేమనికన్నా నమ్మితే ఇప్పుడు పని చేస్తా అదే కోతకే కదనే వాడు కొనుక్కపోయేది. కోతకమ్ము అంటేనే మన దొడ్లే పుట్టి పెరిగిందే, నా చిన్న బిడ్డ పుట్టినప్పుడు పుట్టిందే ఇది. దీన్ని నమ్మితే వాడు కోతకు కొంటే ఇంత కష్టం చేసిన దాన్ని కోతకమ్మల్ని నేను పని చల్లకుండా పని అందకుంటే ఇంకో జత తెత్తా. ఇది మన రెక్కల్ల బొక్కల్ల మేలిందే, మనం ఎంత కష్టం చేసినామో మనకన్నా ఎక్కువ కష్టం చేసిందే ఇది. మనం ఇంత పంట పండించేది మనం చేస్తేనే నానే, ఈ రెండు ఎంత కష్టపడతానే మన లెక్క. ఇవి కూడా మనతో పాటు సమానంగా ఉంటే ఏమున్నదే ఉంటే దొడ్లే సందరంత గడ్డి బకెట్ నీళ్ళు పెడితే అదే మంచిగా ఉంటుంది. మనం ఉన్నంతసేపు మన ఎడ్లు మన ఇంట్లోనే ఉండాలనే, ఎందుకు అమ్మంటానే ఎందుకే? మన పిల్లలను చదివిస్తానం అంటే వీటి దయనే. ఇవి రెక్కలు బొక్కలు చేసుకొని మన కోసం ఎంత కష్టపడతానే ఇవి. మీకు ఏమేరు కానీ ఆడోళ్లకు ఈ ఎడ్లకున్న మాకున్న సోబతి ఇది నా అన్న, నా తమ్ముడు, నా బిడ్డ, నా కొడుకు లెక్క చూడ ఎంత ముద్దుకుంటుందో. ఇట్లుంటే ఆయన ఎడ్ల వాళ్ళ దగ్గర నన్న తమ్మి అన్న ఇదిగా మెల్లమెల్లగా నడిచేంతసేపు కట్టరా, లేకుంటే ఇడిచి ఆడకు పక్కకు కట్టేయి. ఇంకో కొత్త జత తెచ్చినాకనే ఇదంటే తమ్మి మన దొడ్లో పుట్టింది. కానీ అదైతే బాబు బెజ్జం కంగట్ల తెచ్చిండ్రా, అది తెచ్చి 12 ఏళ్ళు అవుతుంది. చూడరా వీటి ఎంత ముద్దుగా కలిసిందిరా జత. చూతి కదరా నువ్వు మొన్న వేరేటోళ్ళు వద్దు దీని మీద కడితే నడిచిందారా ఇది. ఇవి రెండు జత కలిసినాయి తమ్మి. అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉంటారు అట్లా కలిసి ఉంటున్నాయి తమ్మి. ఇవి వీటిని విడదీయద్దురా, వీటిని విడదీస్తే మనకు పాపం రా. ఇవి ఉన్నంతసేపు మన దొడ్లనే ఉంటాయిరా తమ్మి. మనం 4 మెతుకులు తింటున్నాం అంటే, తెల్లటి బట్టలు వేసుకుంటున్నాం అంటే ఇవి చల్లగా ఉన్నంతసేపు రా మనకు పాడి పంటలు పండేది. ఇవి లేనప్పుడు పంటలు ఎట్లా పండుతాయిరా? ఇది చేస్తేనే కాదురా మనకు. అవునయ్యా, మనం 3 పూటలు తింటానంటే మన ఎడ్ల దయనేనయ్యా. మన ఎడ్లు కష్టపడితేనే మనం ముక్కడు పో తింటాను. మీ ఇద్దరు అన్నదమ్ములు ఎటన్నా పోయినప్పుడు పిల్లలు మేతేసినా కూడా ఏమనకపోయేదయ్యా, మేము నీళ్ళు దాపినా కూడా ఏమనకపోయేది. ఎంత మంచి ఎడ్లు. ఇక సాంబశివరావు ఎడ్లు అయితే పొడితే వాళ్ళ జీతగాడైతే కింద పడ్డాడయ్యా. కానీ మన ఎడ్లంతా చక్కదనం ఎడ్లు ఎవ్వి కాదయ్యా. అయితే మేనయ్యా ఇక కొట్టంలో ఉన్నా మంచిదే కానీ ఇక వేరే జాత అయితే కొనుక్కరా. ఒకసారి ఏమైంది తెలుసా అన్న, మనం తోటేరేటప్పుడు మిర్చి బత్తాలు మొత్తం పల్లె నింపిన రజనవ కంకులు తెమ్మన్నది. పెరట్లో పోయి కంకులు పట్టుకుని వచ్చేసరికి ఎడ్లు బండి కథం ఇంటికి వచ్చి చేరినాయి అన్న. ఓ దేవుడు ఎడ్లెడు పోయి బండి ఎడిపోయి వాళ్ళకి అన్ని ఏమైనా తాకితే అని ఇంటికి వచ్చి చూసేసరికి మంచిగా ఆరాంసి వచ్చి ఇంటికాడ ఆగినాయి అన్న. బసంటు డూడు బసవనలు అన్న, వీటిని మనం అమ్ముకోవద్దన్న, మన దొడ్లో పుట్టింది మన తల్లిదండ్రులతో సమానం. ఇవి చేసిన గొడ్డు కట్టమంటారు చూడన్న, మనం చేయలేమన్నా. వీటిని మనం పెంచుకుందాం, మన దొడ్లే ఉంచుకుందాం. కానీ కోతకైతే అమ్మద్దు వదినే. ఎద్దేడిసిన విషయం రైతేడిసిన రాజ్యం బాగుపడదు అంటారు పెద్దలు. ఇది నిజం. నువ్వు అమ్ము అంటే అది ఇంటుంది వదినే, దాని మనసు బాధపడుతుంది. ఇంకోసారి అమ్మనకు వదినే దయచేసి, మా బంగారు తండ్రి ఇది. ఇప్పుడు గడ్డి మందుకు వచ్చినా అయిపోరా చిన్నోడా. కలుపు చల్లగా ఉన్నప్పుడు నాట్ల సీజన్ అయిపోయింది, కలుపుకి ఇవాళ రాలేదు. అయినా అయితే తీరా ఎడ్లకైతే అది మంచిగా. హలో, ఏందే ఈ సీడ్ ఇచ్చినా కానీ దొక్కే సుత్తలేరు? అరే అంత మొత్తం ఈ పెరడుకు ఆ పురుగు పట్టి తయారైంది కాదే. రేపు మళ్ళీ దిగుబడి తక్కువ అయితే మీరు మంచిగా పెట్టుబడి పెట్టలే అన్న, మేమేం చేయాలన్నా అంటావా? మళ్ళీ అప్పటికి సీడ్ పెట్టాను పెట్టన్నా ఏమని పడుతుంది. ఇప్పుడు పెట్టినాకను కనీసం ఇటు దొక్కిస్తలేవైతే నేనేమైనా పెట్టుబడి పైసలు ఏమంటానా? ఆ పురుగుకి ఏం మంది కావాలో నువ్వు రాసితే నేను పట్టుకొచ్చుకుంటా కదా. 2 ఎకరాల పెరడు పెట్టించినావు మాతో, నువ్వు మేలు ఫిమేలు. నువ్వు ఇలా తప్పకుండా 2 ఎకరాల మొక్కజొన్న పెట్టించిండు, ఇటు తొక్కేస్తలేడు. తమ్ముడా అన్న రారు అన్నం తిందా? ఓ 2 గుంటలు అయితే అయిపోతాయి కాదే. అరే ఆ 2 గుంటలకు ఎగేసి రారా, అదే పారుతుంది. సరే అటు తెంపేస్తా. జల్దిరా, తిన్నాకాయరా పనిదా. కట్కట్క పోరా.
ఎండ కొడతాంటే రమ్మంటే అత్తలేవేంద్రా? ఏదో 2 గుంటలునే పారేటి అవి భర్త అయిపోతుంది కదా, భారత అయిపోతుంది కదా. నీకేమన్నా తెలివి ఉందారా అసలు? ఈ తువాల చుట్టుకోవారా? ఇక వీడు ఎట్లా కోసుకపోయింది అదంతా? మంట మండుతుందన్న పెరడు కోసుకొచ్చాను. ఓడి చెప్తే ఓడి చేస్తావు నువ్వు. ఇక నీకు గట్టరాదు కానీ నువ్వు ఇక్కడ కూర్చో, నేను తిన్నాక పోయి నేను కడతా ఇంత కానీ. ఇండియన్స్ అయిపోయిందా? అయిపోయింది. మంచిలాగా అన్న. సరేనా అవన్నీ అక్క చెప్తాను కావచ్చే. అంతేరా, చెల్లె అది చెప్తాను కాదా వదిలే. మా అక్క ఇంట్లో సేపు మన ఇల్లు మొత్తం సందడి కనిపించింది. అక్క పిల్లలు బావ మంచిగా అనిపించింది. చెల్లె పోయితే చీకటి అయినట్టు అయిపోయింది అంతా, ఇల్లంతా చీకటి లెక్క అనిపించలేదు.